చేయాలి. అలాగే ఈరోజు అందరం కూడా మహానాడుకి సక్సెస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా మహానాడుకు వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు కూడా పిలవలేదు అని అనుకోకుండా మన బాధ్యతగా మహానాడుకి వెళ్ళి దాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి బాధ్యత. అట్లాగే మన లక్ష్యం నా వరకు నేను చెప్పాలి అంటే నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను. ఈ వేదిక పైన మహానాడు వేదిక పైన చాలామంది చాలా మాటలు అన్నా కూడా నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను. కాబట్టి నేను ఎక్కడా కూడా ఎవరి గురించి ఏమి మాట్లాడను. మనం రాజకీయం చేసుకునే బదులు ప్రతిపక్ష వాళ్ళతో మనం రాజకీయం చేస్తే మన లక్ష్యం మన ఆశయము ఏముండాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి, మళ్ళీ మన నాయకులను ఇక్కడి నుంచి ఎన్నుకోవాలి. అది మనం చేస్తే చాలు. మనం గొడవ పడకుండా అందరం కూడా సక్రమంగా చేసుకుంటే మన పార్టీని ముందుకు తీసుకెళ్దాం. ధన్యవాదాలు.